హాయ్ గైస్ 25,000 క్యాపిటల్‌తో మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ జేయొచ్చా? ఎవరైతే బిగినర్స్ ఇప్పుడే ట్రేడింగ్‌లోకొచ్చి ఏదో నేర్చుకొని ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర చాలా తక్కువ క్యాపిటల్ ఉంటది కాబట్టి 25,000 క్యాపిటల్ అనేది మీరు పెట్టుకునే ట్రేడ్ చేయడం అనేది జరుగుతుందా? 25,000 క్యాపిటల్‌తో మనం ట్రేడ్ చేయడం కుదురుతుందా అని జెప్పేసి చెప్తాను. దీనికి ఆన్సర్ స్ట్రెయిట్‌గా చెప్పాలంటే యెస్ అండ్ నో 2 చెప్తాను. ఎందుకంటే ఎవరికి 25,000 క్యాపిటల్‌తో చేస్తే బెటర్‌గా ఉంటది. ఎవరు 25,000 కన్నా ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోవాలి అనేది ఇన్ డీటెయిల్‌గా ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంది. మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొక విషయం, మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ 25,000 క్యాపిటల్‌తో నేను ట్రేడ్ చేసిన అకౌంట్ చూపిస్తాను. దాని పీఎన్ఎల్ చూసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. ఎవరు 25,000 క్యాపిటల్‌తో ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి అనేది మీకు అర్థమవుతది. గైస్ ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న వెరిఫైడ్ పీఎన్ఎల్ అనమాట ఇది. ఆగస్టు 27థ్ రోజు నేను దీంట్లో 25,000 క్యాపిటల్‌తో అయితే నేను స్టార్ట్ చేశాను. జస్ట్ ఏంటంటే మనకి 25,000 క్యాపిటల్‌తో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు అనేది మీకు చెప్పడానికి మాత్రమే. ఫస్ట్ మీరు ఇక్కడ ప్రాఫిట్, లాస్ ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పొజిషన్స్ చూపిస్తాను. ఆ పొజిషన్స్‌లో మీకు ఏ ఏ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలనేది చూడండి. ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆల్మోస్ట్ మనకి 21,000 ప్రాఫిట్ ఉంది. అంటే 25,000 క్యాపిటల్‌తో 21,000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే జస్ట్ 430 రూపీస్ మాత్రమే చార్జెస్ ఉన్నాయి గైస్. చాలామంది 20,000, 10,000 ప్రాఫిట్‌లో ఉన్నా కూడా 1,000 రూపీస్, 2,000, 5,000 ఉంటాయి చార్జెస్ వాళ్ళవి. ఇక్కడ చూడండి, మీకు చార్జెస్ అనేది లెస్ దెన్ 500 ఉన్నాయి. అంటే మనం ఓవర్ ట్రేడింగ్ చేయట్లేదు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ మీకు మొత్తం 6 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాము చూడండి. అంటే మీకు ఒక రోజుకి ఒక ట్రేడ్ చొప్పున మాత్రమే మనం ట్రేడ్ చేసినాము. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఎంత వచ్చింది చూడండి గైస్, 2,500, 11,000 అండ్ 12,000 వచ్చింది. బట్ మనం లాస్ వచ్చినప్పుడు చూడండి 1,800, 1,300 అండ్ 1,800 అగైన్. అంటే చూడండి, మీకు ప్రాఫిట్ కన్నా మన లాస్ అనేది 50-60% తక్కువ ఉంది. బట్ మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎలా పాసిబుల్ అవుతదంటే, గైస్ చూడండి, మీకు సింపుల్ లాజిక్. చాలామంది ఏం చేస్తారంటే లాస్‌ని హోల్డ్ చేస్తారు కానీ ప్రాఫిట్‌ని ఎవరు హోల్డ్ చేయరు. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే మనం ప్రాఫిట్‌ని ఎక్కువ హోల్డ్ చేసినాము. లాస్‌ని ఇమ్మీడియేట్‌గా కట్ చేసినాము. దీనివల్ల మీకు ఆల్మోస్ట్ ఒక 90% ప్రాఫిట్ అయితే వితిన్ మీకు ఒక 7 టు 1 వీక్‌లో మీకు ఇంత ప్రాఫిట్ అయితే మీకు జనరేట్ అయిందనమాట. బట్ ఇక్కడ మీరు ప్రాఫిటా, లాసా అనేది చూడకుండా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మీ యొక్క మైండ్ సెట్ గైస్. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి లాస్ వచ్చినప్పుడు చాలామంది 30,000-40,000 వరకైనా హోల్డ్ చేయగలుగుతారు కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియేట్‌గా కట్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు మీరు 25,000 మీ దగ్గర క్యాపిటల్ ఉన్నా కూడా మీరు మంచిగా డిసిప్లిన్‌తో చేస్తే మీకు ఇది పాసిబుల్ అయితే అవుతది. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు 25,000 క్యాపిటల్ ఎవరికి సెట్ అవుతది, ఎవరికి సెట్ అవ్వదో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడే ట్రేడింగ్ చేస్తున్నారు. మీకు ఒక 5-6 మంత్స్ మాత్రమే మీ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే, మీరు చాలామంది ఏం చేస్తారంటే, మీరు ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోండి, ఎక్కువ క్యాపిటల్ పెట్టుకుంటే మీకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటదని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు గైస్. ఎందుకంటే మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ చాలా మ్యాటర్ గైస్. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ 6 మంత్స్ లోపే ఉందనుకుంటే ఖచ్చితంగా మీరు 25,000 తోటే స్టార్ట్ చేయండి. అది కూడా జస్ట్ 1 ఆర్ 2 లాట్స్ మాత్రమే చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు పీఎన్ఎల్‌లో మీకు చూపిస్తాను చూడండి. మేము చేసిన క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ చూడండి, జస్ట్ 150 క్వాంటిటీ 17 రూపీస్ దగ్గర బై చేసినాము. 34 రూపీస్ దగ్గర సెల్ చేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి, 150 క్వాంటిటీ 120 దగ్గర మనం ఎంటర్ తీసుకున్నాము. 197 దగ్గర ఎగ్జిట్ అయినాము. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది 25 క్వాంటిటీ. ఇది 3 లాట్స్‌తో చేసిన క్వాంటిటీ. ఎందుకంటే ఇది ఎక్స్‌పైర్ రోజు చేసిన క్వాంటిటీ గైస్. 55 దగ్గర మనం ఎంటర్ తీసుకున్నాము. 110 దగ్గర ఎగ్జిట్ అయినాము. మీరు ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు అనుకుంటే 1 లాట్‌తో మాత్రమే చేయండి. ఒకవేళ మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది బట్ క్యాపిటల్ లేదనుకుంటే మాత్రం మీరు 2 లాట్స్‌తో చేయొచ్చు. ఎక్స్‌పైరీ రోజు మీరు ట్రేడ్ తీసుకుంటే ఏమవుద్దంటే మీరు పర్ఫెక్ట్‌గా లెవెల్స్‌ని డ్రా చేసుకొని ఎక్స్‌పైరీ రోజు మీరు
కరెక్ట్ టైంకి మీరు ఎంటర్ అవుతే మాత్రం ఈజీగా ప్రీమియం డబల్ అయ్యేంత వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీకు రైట్ మైండ్‌సెట్ ఉండి, మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉన్నా కూడా మీరు ఒక డిసిప్లిన్‌గా రోజుకు ఒక ట్రేడ్ లేదంటే 2 ట్రేడ్స్ చేసుకొని డిసిప్లిన్‌గా ఉంటే మీకు పాసిబుల్ అవుతది. అండ్ ఇంకొకటొచ్చేసి మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు ఇంట్రెస్ట్ తీసుకోవడము, లేదంటే మీరు ఓవర్‌గా ట్రేడ్ చేయడం చేస్తే మాత్రం ఈ 25,000 రూపీస్ మీరు ఒకే రోజులో లాస్ అవుతారు. కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో, డిసిప్లిన్‌గా ట్రేడ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉండి మన కమ్యూనిటీలో మీరు కూడా మెంబర్ అవ్వాలి అనుకుంటే, సో, డిస్క్రిప్షన్‌లో మన అప్లికేషన్ లింక్ ఉంటది. అక్కడి నుంచి మీరు మన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని కోర్స్‌లో అయితే ఎన్రోల్ అవ్వచ్చు. దీనికి లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటది. అండ్ లైవ్ సపోర్ట్ కూడా ఉంటది. ఓకేనా? నిజంగా మీరు డిసిప్లిన్‌గా ట్రేడ్ నేర్చుకోవాలి. డిసిప్లిన్‌గా చేయాలనుకునే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి. థాంక్ యూ సో మచ్ గైస్.